అయిన యేసుక్రీస్తు నామంలో సల్కాపురం ప్రజలారా, అన్నలారా, అక్కలారా, మీ అందరికీ ప్రభు పేరట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాము. మీ అందరి కోసం చక్కటి శుభవార్త, చక్కటి సందేశము మీ ఊరికే, మీ ఇంటికే తీసుకొని వచ్చి ఉన్నాము. వినండి, ఈ యొక్క శుభవార్త వినండి, రక్షణ పొందుకోండి, మారుమనసు పొందుకోండి. దేవుడిచ్చిన ఆశీర్వాదమైన పరలోకాన్ని కూడా మనమందరము పొందుకుంటాము. ఆ వార్త ఏమంటే, మనుషుల రెండవ మరణము. వార్తలు చెప్పి రెండవ మరణం చెప్తున్నాడని మీకు బాధగా అనిపించవచ్చు, ఇది బాధాకరమైన వార్త అనిపించవచ్చు. కానీ నేను చెప్తుంటే మీకు ఇది చివరిలో సంతోషాన్ని ఇస్తుంది, ఇది సంతోషకరాన్ని ఇస్తుంది. మనుషులకు రెండవ మరణం ఉందండి. అది ఎలాంటిదంటే, మరణము రెండు రకాలు. అసలు మరణం అంటే శరీరం నుంచి ఆత్మ వేరు కావడమే మరణము. శరీరక మరణము ఒకటి, శరీరక మరణము. రెండవది ఆత్మీయ మరణము. శరీరక మరణము, ఈ లోకంలో మనము మరణిస్తాము. ఒక వ్యాధి ద్వారానో, ఒక రోగము ద్వారానో, ఒక గుండెపోటు ద్వారానో, లేకపోతే యాక్సిడెంట్ ద్వారానో చనిపోబడతాము. చనిపోబడిన తర్వాత మనని పాతి పెట్టబడతారు, మన మన్నులో పాతి పెట్టబడతారు. ఇది మొదటి మరణము. ఇది రెండవ మరణం వచ్చేసి మనము అనేక రకాల తప్పులు చేస్తుంటాము, అనేక రకాలైన పాపాలను ఈ లోకంలో మనం చేస్తూ ఉంటాము. అవి ఎలాంటివంటే, మనము దేవుడి సైడ్ చూడకపోవడమే పాపము, దేవుని మార్గము నడవకపోవడమే పాపము, అబద్ధమే పాపము, దొంగతనమే పాపము, ఇలా వ్యభిచారము, తాగుబోతుతనము, తిరిగిపోతుతనము, అనేక రకాలైన తప్పులు పాపాలు చేస్తూ మనము చనిపోతాము. పాపం వలన వచ్చు జీతము మరణము. ఆ యొక్క మరణమే రెండవ మరణము. ఆ మరణమే నిత్య అగ్నిగుండము, నిత్య నరకము. ఇదే రెండవ మరణము. ఈ ఆత్మ రెండోసారి చనిపోతుందండి. చనిపోయిన తర్వాత మొదటిసారి శరీరము చనిపోతుంది. శరీరం తర్వాత ఆత్మ వేరవుతుంది. ఆత్మ వచ్చేసి నీకు నరకానికి వెళుతుంది. ఒకవేళ పాపంతో చనిపోతే నరకానికి పోయి నరకంలో శిక్ష అనుభవిస్తుంది. అక్కడ అగ్నిగుండంలో మన ఆత్మ చనిపోతూ ఉంటుంది. అక్కడ రోజు మరణమే. ప్రతిరోజు ఆత్మకు అగ్ని ఆరదు, పురుగు చావదు అంటే ఆత్మ చనిపోదు. రోజు వేదన అనుభవిస్తుంది ఆత్మ. రోజు ఆత్మకు అగ్నిలో కాల్చబడుతుంటది. ఈ యొక్క నరకాన్ని, అగ్నిని తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యేసు అంటే రక్షకుడు, యేసు అంటే పాపాలను రక్షించేవారు. యేసు ప్రభు ఏం చేస్తాడంటే, ఇక మీదట ఎన్నడూ మరణం లేకుండా ఆయన మృగివేసినాడు. మరణం అంటే ఎలాంటి మరణం అంటే, మనకు రెండో మరణం వస్తుంది, నరకానికి వెళ్ళి అక్కడ శిక్ష అనుభవిస్తున్నాము. ఆ మరణాన్ని లేకుండా ఆయన యేసు ప్రభు మింగివేసినాడు. ఇదే రక్షణ. ఎందుకంటే ఆయన మీద పాపము భారము మోపబడింది. పాపం అంతటిని ఆయన సిలువలో మోసుకొని, సిలువలో ఆయన రక్తము ప్రాణం పెట్టి పాపాలన్నిటినీ సమాప్తం చేసి ఉన్నాడు. యేసు ప్రభు కార్చిన రక్తము ప్రతి పాపం నుంచి విడుదల చేస్తుంది. యేసు ప్రభు కార్చిన రక్తము అది ఎలాంటి పాపమైనా, పెద్ద పాపమైనా, చిన్న పాపమైనా, ఘోర పాపమైనా సరే, ప్రతి ఒక్క పాపం నుంచి మనను పవిత్రులుగా చేస్తుంది, నీతిమంతులుగా చేస్తుంది, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది. అందుకోసమే మన పాపాలను మనము ఒకసారి దేవుని యందు ఒప్పుకోవాలా. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించినైనా, నీ రక్తంతో నన్ను కడిగాను, ఒకసారి మారు మనసు పొందాలా. తద్వారా మనం కూడా పరలోకానికి వారసులం అవుతాము, పరలోక రాజ్యాన్ని మనం కూడా చేరుకుంటాము. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు నీ ముందరే ఉంచినాడు రక్షణ. అది ఎలాంటిదంటే, ఆయన ఇక మీదట ఎన్నడూ లేకుండా మరణాన్ని మృగివేసి ఉన్నాడు. యేసు ప్రభు ద్వారా పరలోకానికి మనం చేరుకుంటాము. నరకము తప్పించి ఉన్నాడు మన యేసు ప్రభు. నరకంలో మనకు రావాల్సిన శిక్షను ఆయన ముందే ఆయన పైన వేసుకున్నాడు. ఆయన ముందే శిక్ష, మన పాపాలకు అన్నిటికీ శిక్ష అనుభవించి ఉన్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి, మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుకోండి. యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి వారు నశింపక నిత్య జీవమును పొందుకుంటారు. నశించక నిత్య జీవం అంటే పరలోకంలో నీ ఆత్మ నశించకుండా, నిత్య జీవం అంటే పరలోకానికి పోవడమే నిత్య జీవం అన్నమాట. నరకాన్ని తప్పించినాడు, నరకంలో నీకు రావాల్సిన శిక్షను తప్పించినాడు, నరకంలో నీకు రావాల్సిన మరణాన్ని తప్పించి ఉన్నాడు. ఇక మీదట మరణం అనేదే లేదు. నువ్వు శారీరకంగా మరణించవచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు పరలోకానికి చేరుకుంటావు. ఎందుకోసం అంటే, యేసు ప్రభు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, మూడో రోజు ఆయన తిరిగి లేచాడు, పరలోకానికి ఇలా ఆహ్వానమయ్యాడు. నీవు కూడా చనిపోయి నీ ఆత్మ కూడా పరలోకానికి ఇదే విధంగా ఆహ్వానం అవుతుంది, ఇదే విధంగా పైకి లేచి పరలోకానికి వెళ్ళిపోతుంది.
చనిపోతుంది నీ ఆత్మ. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేనే రక్షణ దినము. యేసుక్రీస్తుని నీ నోటి ద్వారా ఒప్పుకొనండి, నీ హృదయంలో విశ్వసించండి, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేనే రక్షణ దినము. ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను.